టీవీ తెలుగు రిపబ్లిక్ డే వేడుకల్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేను అవమానించారని వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ఇందిరా భవన్ లో నిర్వహించిన సంఘటన సృజన్ అభియాన్ సమావేశంలో పాల్గొన్న ఆమె బీజేపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం చేత కాదని రాజ్యాంగ విలువలను విస్మరిస్తుందని మండిపడ్డారు. నిండు సభలో మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లను అవమానించారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, సోదర భావం కోసం రాహుల్ గాంధీ 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. దేశంలో బీజేపీ అనే చీకటి నుంచి కాంగ్రెస్ అనే వెలుగు ప్రజలకు కనిపిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. నిన్న కొన్ని రాష్ట్రాల పీసీసీలతో సమావేశాలు జరిగాయని, పార్టీ బలోపేతం చేయడమే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. త్వరలో ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రకటించారు. ఎంజీ నరేగా యథావిధిగా కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు మంచి రోజులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని నిజమైన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు. డీసీసీ నియామకాల్లో ఏపీలోనే కాక దేశవ్యాప్తంగా కూడా కొన్ని ఇబ్బందులున్నాయని వెల్లడించారు. ఆ సమస్యలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని, జిల్లా అధ్యక్షులు పనిచేయకపోతే వెంటనే తొలగిస్తామని స్పష్టం చేశారు.